మంచిది. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 4వ అధ్యాయము, యోబు గ్రంథము 6వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక మీరు గమనించాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చిన్న మాట ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయమును, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మీ సన్నిధానమునకు చేరువచ్చిన నన్ను, మమ్మలను మీరు జ్ఞాపకము చేసుకుని నాయన, ఇదిగో పాటల ద్వారా నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు అయ్యా. ఈ సమయంలో నీ నామమంతటి కంటే గొప్పదైన నీ వాక్యమును ధ్యానించుటకు సిద్ధపడుచున్న నీ దాసుడు కూడా బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు. ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులలో మిక్కిలి అల్పుడు, అపాత్రుడు నాయన. దయతో కనికరించి మీ దాసుని శిలువ చాటున మరుగుపరిచి నడినెత్తి మొదలకు నరికాల వరకు శిలువ రక్తము చేత మీ దాసుని కడిగి శుద్ధీకరించి మీ దాసుని నోటిని, నాలుకను సన్నిధి చేత దహించి నాతో, మాతో, మనందరితో మీరు మాట్లాడడానికి మీ దాసు నోటిని బూరగా వాడుకొని మమ్మల్ని హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి యోగ్యముగా నీ బల్ల యొద్దకు వెళ్ళడానికి కావలసిన కృప దయచేయండి అయ్యా. మరి గడిచిన వారంలో మీ దాసుడు అనుకున్న తలంపు వేరు, ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత నువ్వు ఇచ్చిన తలంపు వేరు. నీ మాటకు, నీ ప్రేరేపణకు లోబడి ఉన్న నీ దాసుని నన్ను కనికరించి కృప చూపించి మీ ఆత్మచేత నింపి మీ చిత్తానుసరంగా ఈ ఆరాధన సర్వోన్నతమైన మీ నామానికి మహిమకరముగా చేరువచ్చిన బిడ్డలకు ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా కొరకు త్వరగా రాని ఉన్న పరిశుద్ధ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగమును మరొకసారి చదువుతూ ఉన్నాను, గమనించండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? స్టీవెన్ రాజ్ బ్రదర్ సెయింట్ బయట వచ్చారేమో డౌట్, మరో వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట తేమానీయుడైన ఎలీఫజు, అంటే మన యోబు స్నేహితులలో ఒకడు, యోబు స్నేహితులలో ఒకడైనటువంటి తేమానీయుడైన ఎలీఫజు. ప్రభునందు ప్రియులారా, 2వ అధ్యాయం 11వ వచనంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. తేమానీయుడైన ఎలీఫజు, షూహీడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకు పోవలెనని ఆలోచించుకొని తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కనులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని
ఎత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండినని గ్రహించి ఎవరినితో అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు. అది స్నేహితుడు పరిస్థితి చూసి ముగ్గురు కలిసి రేయింబగళ్ళు ఎన్ని రోజులు కూర్చున్నారా? 7 రోజులు కూర్చున్నారట. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు స్నేహితులు, ముగ్గురు 3 ప్రాంతాల్లో వాళ్ళని నాకు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తేమానీయుడు, హూషీయుడు, నయమాతీయుడు, లేదా ఒకవేళ వాళ్ళ వంశముల పేర్లు అయితే అయి ఉండొచ్చు. ఏదేమైనా కానీ వీళ్ళైతే ముగ్గురు యోబుకి స్నేహితులు. ఈ స్నేహితులైనటువంటి ముగ్గురు కూడా 7 దినాలు ఎదురుగుండా కూర్చున్న తర్వాత యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. 3వ అధ్యాయం మొదటి వచనంలో తన గురించి తాను మాట్లాడుకుంటూ చాలా విషయాలు ఆయన శపించుకొని, నేను పుట్టిన దినకం లేకపోవునుగాక, నా తల్లి గర్భ ద్వారములు మోయనందుకును అని ఇలాగ ఎన్నో మాటలు మాట్లాడుతూ తన గురించి తాను దూషించుకుంటూ మాట్లాడాడు. 3వ అధ్యాయం. 4వ అధ్యాయం నుంచి స్నేహితులు మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ స్నేహితులు మాట్లాడుతున్న మాటలన్నీ నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను. యోబును గురించేమో దేవునికి ఉన్న అభిప్రాయము నాకు ఆపోజిట్గా, క్వైట్ ఆపోజిట్గా స్నేహితుల యొక్క అభిప్రాయాలు ఉన్నాయి. యోబును గురించి దేవునికి ఉన్న అభిప్రాయం ఏంటి? అతడు యథార్థవర్తనుడును. 1:1 ఏమనుంది? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి. చాలు అవన్నీ మొత్తం సబ్జెక్ట్ అవసరం లేదు. కానీ దేవుని యొక్క అభిప్రాయము యోబు విషయంలో ఏముంది? యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఇక మనము ఇదే మాటను 8వ వచనంలో చూస్తే చివరికి వచ్చి అంటాడు, భూమి మీద అతని వంటి వాడెవడును. 1:1-1:8 సాక్ష్యం ఏంటి? 1:1 ఆయన మీద ఉన్న అభిప్రాయం చెప్పాడు. 8వ వచనంకి వచ్చేటికల్లా భూమి మీద ఉన్న వారి అందరిలో యోబుని గురించి ఆయనకు ఉన్న అభిప్రాయాన్ని ప్రకటించాడు. ఇప్పుడు 1:1 చదివితే యోబు లాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చని మనం అనుకోవచ్చు. కానీ 1:8 చదివితే అటువంటి వాడెవడును అంటే అర్థం ఏంటి? ఆ యోబు లాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళు భూమి మీద ఆ తరములో ఎవరూ లేరు. ఇది దేవుని అభిప్రాయం. కానీ మనుషుల అభిప్రాయం ఏంటి? మనుషుల అభిప్రాయం ఏంటంటే యోబు స్నేహితులు యోబుని మీద బోళ్ళన్ని నేరాలు మోపారు. అతడు పేదవారిని కనికరించడని, తల్లిదండ్రులు లేని వారికి సహాయం చేయడని, విధవరాళ్లను అసలు పట్టించుకోడని, ఆయనే అంత పరిశుద్ధుడేమి కాదని, ఇలాగ యోబుని గురించి బోళ్ళు విషయాలు మాట్లాడారు వాళ్ళు. వాటన్నిటినీ ఆయన ఖండిస్తూ వచ్చాడు. నేను అట్లా కాదు, నేను అట్లా చేయలేదు, నేను తల్లిదండ్రులు లేని వారికి నేను సహాయం చేశాను, విధవరాలకి సహాయం చేశాను, నా భోజనపు బల్లలో నేను అన్నం తింటున్నప్పుడు ఎవడన్నా వస్తే వాడిని తినకుండా నేను చేయలేదు. ఇలాగ ఎన్నో ఆయన మీద వీళ్ళు నేరాలు మోపుతూ ఉంటే ఆయనేమో వాటన్నిటిని ఖండిస్తూ చెప్తా వస్తూ ఉన్నాడు. 7 దినాల తర్వాత మొదలుపెట్టి మరి ఎన్ని దినాలు మాట్లాడారో తెలియదు. కానీ మాట్లాడుతున్నప్పుడు ఈ తేమానుడని ఎలిఫేజు ఒక మాట అన్నాడు. ఏమనంటే, నీ భక్తి నీకు
ధైర్యము పుట్టింపదా అని అడిగాడు. అవునా? అంటే ఏ వ్యక్తికైనా తన భక్తి విషయంలో తనకి ధైర్యం ఉంటుందా, ధైర్యం ఉండదా? ఈరోజు నేను యాక్చువల్గా యోబు గ్రంథంలో నుంచే ఒక వచనాన్ని ఆలోచన చేసి ధ్యానం చేయాలనుకున్నా. దేవుడు అది రెండో మెసేజ్ చెప్పది, ప్రస్తుతానికి హెచ్చరికకి ఇదే మాట్లాడని ప్రేరేపిస్తే నేను మళ్ళీ వచ్చి ఇక్కడి నుంచున్నా. మనలో భక్తులైన వాళ్ళు, నేను భక్తుడిని అనుకుంటున్న వాళ్ళు ఉంటారా ఉండరా? ఉంటారు. కానీ మనం చెప్తే కుదరదు. అది ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఎవరికి వాళ్ళే నేను భక్తి గలవాడనని అనుకొని ఏం చేస్తున్నారట చెప్పాలి. ఎవరన్నా లేఖనం చూపించి చెప్పలేదని. మీరు ఏమన్నా చెప్పండి, పర్లేదు, నాకు లేఖనం కావాలి. లేఖనమే చూపించినప్పుడు అది కరెక్ట్గా అన్వయింపు ఉంటుంది, వ్యాఖ్యానం ఉంటుంది. ప్లస్ వినేవాళ్ళకు కూడా లేఖనం చూపించి చెప్పినప్పుడు ఆ వాక్యం వాళ్ళ జీవితంలో ఫలిస్తుంది. లేఖనం చూపించకుండా మనము నోటితో మనం ఎన్నో సంగతులు చెప్పేయచ్చు. అలా కుదరదు. చాలామంది భక్తి గల వాళ్ళు అనుకుంటున్నారట, కానీ దేవుడు వాళ్ళ భక్తి వ్యర్థం అన్నాడు. ఎవరు వాళ్ళు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటకు కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల, అంటే ఇప్పుడు అసలైన భక్తుడు అంటే ఎవరు? అసలైన భక్తుడు అంటే ఎవరు? ఈ వచనం ప్రకారం చెప్పండి. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకునేవాడు తన హృదయమును మోసపరుచుకొనని వాడు ఆడు అసలు భక్తుడు. అంతేగాని మనం అనుకుంటున్నటువంటి భక్తి కాదు. ఇప్పుడు మీ అందరికీ నేను ఒక చిన్న మాట అడుగుతున్నా, మీరు చెప్పాలి. నోటికి కళ్ళెము ఎప్పుడు పెట్టుకోవాలో కూడా ఎరిగి ఉండాలి. ఎప్పుడు పెట్టుకోవాలో ఎరిగి ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు నోటికి కళ్ళెం పెట్టుకో, అట్లా ఉన్నాం అనుకో. కళ్ళెం అంటే ఏంటి? పర్యాయ పదం కొంచెం చెప్పండి. లాక్, ఇంకా చిక్కము, కళ్ళెము, లాకు, తాళం చెవి. ఎప్పుడు పెట్టుకోవాలో కూడా తెలిసి ఉండాలి. ఎప్పుడు చూడు తాళం వేస్తుంది అనుకో, అండు. నేనేమో ఏదో పరధ్యానంలో ఉంటా. నా పరిస్థితి నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అపోస్తుడైన పౌలు కూడా సంఘాన్ని డైరెక్ట్గా అనకుండా ఆయన మీద, తిమోతి మీద, కేఫా మీద, మన తిమోతి మీదనా శీలం మీద చెప్పుకున్నాడట. ఎందుకు వచ్చిందిలే సార్, మళ్ళీ మిమ్మల్ని డైరెక్ట్గా అంటే మళ్ళీ మీరు బాధపడతారు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు, మా మీదే చెప్పుకుంటే అయిపోలే అని చెప్పి పౌలు అన్నట్టు కొన్నిసార్లు ఏం చేయాలి, మేము గురించి చెప్పాకంటే నా గురించి నేను చెప్పుకోవడం. ఎలా ఉంటుందంటే రేపు కర్మేలు ప్రార్థన వాక్యం ఏం చెప్పాలా? అరే వాళ్ళు కూటమి పెట్టుకున్నారు ఉపాస ప్రార్థన, నేను వాళ్ళ ఇంట్లో ఏం వాక్యం చెప్పాలా? ఇంకా వాక్యం చెప్పే సేవకుడికి ప్రిపేర్ అయ్యేవాడికి ఏ బాధలను ఉంటాయా? శ్రీకాంత్,
బైబిల్ డైరీ అట్టుకొస్తాడు, దాంతోపాటు బైబిల్ కింద ఎడతాడు, డైరీ పైన ఎడతాడు, చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ప్యాడ్ వాడేవాడికి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎదురుగుండా ప్యాడ్ ఎడతాడు అంతే. ఇట్లా ఏమైనా కావాలంటే బైబిల్ చూడవసరలే, దాంట్లో కొడితే చెప్పుకుంటూ ఉంటాడు. ల్యాప్టాప్ పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది చక్కగా. మనం దాంట్లో అయితే ఈ మధ్యన చూశాను నేను, చాలాసార్లు చూశాను. మొన్న ఎప్పుడో జీన్స్ జర్కిన్ మీద ఏం ప్యాంట్ వేసుకోవాలమ్మా, ఏది బాగుంటుందిరా అని చెప్పని మెరిసమ్మని అడిగితే ఒక్క నిమిషం అని ఫోన్ తీసి ఏఐ ఈ జీన్స్ జర్కిన్ మీద బ్లూ జీన్స్ జర్కిన్ మీద ఏ ప్యాంట్ వేస్తే బాగుంటుంది చెప్పుకోద్ది అని అంటే అది తక్కువని ఫోటోలు పెట్టేసింది, ఈ వేసుకొచ్చాను. ఇప్పుడు నువ్వేం అడుగు, ఏం చేయాలి? ఏఐ నేను ఈరోజు దావీదు గురించి చెప్పాలనుకుంటున్నాను, ఏం చెప్పమంటావు అంటే అది ఏం చెబుతుంది? దావీదు గురించిన విషయాలన్నీ అక్కడ వచ్చేస్తాయి రావా? అది చదివి చెప్పాను అనుకో, ఎవరికన్నా మొక్క అర్థం అవుద్దా? ఆధ్యాత్మిక ప్రపంచంలో దావీదు భక్తి జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాడో చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి చెబితేనే అర్థమవుద్ది. కానీ ఏఐ చెప్తే ఎలా ఉంటుందో రోబో చెప్పినట్టు ఉంటుంది. హలో, అవునా కదా? ఇప్పుడు అట్లాంటి ట్రెండ్ అయిపోయింది. అందుకనే ఇప్పుడు రేపేం చెప్పాలో ఈరోజు దిగులు, టెన్షను, ఎట్లాగా ఏం చెప్పాలని నా ఆలోచనలు నేను ఉంటే కరెక్ట్గా ఆ టైంలో అడుగుద్ది అమ్మగారు, ఏం కూర వండమంటావు అని. ఆ వాయిస్ నా చెవులు దాకా కూడా రాదు. అది నేనేమో ఇంకో లోకంలో ఉన్నా. ఈ వాయిస్ 2-3 సార్లు ఇటు వస్తుంది, నేను పట్టించుకోను కదా, సరే ఏమంటలేదు కానీ చెప్పని ఏదో ఒకటి చేసేస్తుంది. భోజనానికి కూర్చున్నాడు, ఏంటి ఇది ఉండేవంటే 3 సార్లు చెప్పాక నీకు వినబడలేదా అంటే అప్పుడు ఆలోచిస్తుంటాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు నేను? ఏదో ధ్యాసలో ఉన్నా. అలా ఉంటే పర్వాలేదు, అంతేగాని నువ్వు ఏం అడుగు నోరు తెరవట్లేదు అనుకో, ఏం అడిగినా నోరు తెరవట్లేదు అనుకో, ఎలాగుంటుంది అంటే అప్పుడు సార్ నేను సిక్కం పెట్టుకున్నానండి అంటే ఎక్కడ పెట్టుకున్నావో, కళ్ళెం ఎక్కడ పెట్టినావో తెలియాలా. కళ్ళెం ఎప్పుడు పెట్టుకోవాలో, చిక్కం ఎప్పుడు పెట్టుకోవాలో తెలియాలా. ఆ తెలిసిన వాడే భక్తుడు. అట్లా చిక్కం పెట్టుకున్న ఆయన దేవుని సన్నిధిలో కీర్తనకారుడైనటువంటి దావీదు నేను నీ భక్తుడను అన్నాడు. అందుకే లేఖనం చూపిస్తున్నాను మీకు, డైరెక్ట్గా చెప్పట్లా. యాకోబు చెప్పిన మాట ఏమని? తన నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలగవాడని అనుకున్నవాడు వాని భక్తి వ్యర్థం అన్నాడు. ఏం కావాలంటే ఇప్పుడు చేయడం జరిగి భక్తి ఇంకా వేస్ట్. కానీ ఇక్కడ దావీదు భక్తుడు ఏమన్నాడు? నేను నీ భక్తుడను అని అనగలగడానికి గల కారణం ఏంటి? అనడానికి గల కారణం ఏంటి? 80 ప్రభునందు ప్రియులారా 86వ కీర్తన 2వ వచనములో దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము, నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము అన్నాడు. అంటే ఇప్పుడు దావీదు భక్తుడు నేను నీ భక్తుడను అంటుంటే వెంటనే దేవుడు కూడా, పరిశుద్ధాత్ముడు కూడా ఏమని చెప్తున్నాడు? అంగీకరిస్తేనే కదా లేఖనాల్లోకి వచ్చేది. లేఖనములోకి వచ్చిందంటే పరిశుద్ధాత్ముడు అంగీకరించకుండా లేఖనంలోకి వస్తుందా? అంటే పరిశుద్ధాత్ముడు పలికిన మాట, దావీదును ప్రేరేపించి పలికిన మాట ఏమని? నేను నీ భక్తుడను. అంటే భక్తుడను అని అనగలగాలంటే ఏముండాలి? యాకోబు చెప్పిన ప్రకారం నోటికి చూడండి ఎప్పుడు పెట్టుకుంటాడో చూడండి. 39వ కీర్తన
మొదటి వచనములో దావీదు భక్తుడు చెప్పాడు, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందునను కొంటిని. అంటే ఈ మాట కూడా పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి రాపించాడు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, భక్తుడైన వాడు నోటికి చిక్కం పెట్టుకోవాలి. నోటికి చిక్కము కళ్ళెం పెట్టుకునేవాడు ఎప్పుడు పెట్టుకోవాలో తెలిసి ఉండాలి. ఎప్పుడు పెట్టుకుంటాడంటే దావీదు, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు అన్నాడు. అంటే భక్తిహీనులు అంటే ఎవరు? ధర్మశాస్త్రం విడిచి తిరిగేవాళ్ళు. దావీదు భక్తుడు చెప్పిన మాట. భక్తిహీనులు అంటే ఎవరు? నీ ధర్మశాస్త్రమును విడిచి 119వ కీర్తన 53వ వచనము ఏమన్నాడు? నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, భక్తిహీనులు అంటే ఎవరు? ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులు. అంటే ధర్మశాస్త్రం అంటే వాక్యము. అంటే అతడుకు క్రైస్తవుడే, దేవుని కుమారుడే, కుమార్తె, కానీ ధర్మశాస్త్ర ప్రకారం వాక్య ప్రకారం నడవడు. అట్లాంటి వాడిని ఇప్పుడు దావీదు ఏమని పిలిచాడు అంటే, వాక్య ప్రకారము నడవని వాళ్ళ ఎదుట మనము నోటికి ఏం చేయాలి? చిక్కం పెట్టుకోవాలి, కళ్ళెం పెట్టుకోవాలి. ఎందుకు? అతడు వాక్య ప్రకారం నడవడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బైబిల్లో యోబు అరుణోదయమున లేచి తన కుమారులు కుమార్తెల కొరకు దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. దినము అలాగున. ఇప్పుడు అదే సాక్ష్యం ఈ ముగ్గురు స్నేహితుల గురించి రాసి ఉందా? అంటే వీళ్ళు ఈ ముగ్గురు స్నేహితులు ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఒక భక్తుని చూసినప్పుడు ఇలాగే మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఏం కనబడతాయి? వ్యక్తులలో లోపాలే కనబడతాయి. వ్యక్తులలో లోపాలు కనబడతాయి తప్ప, వాళ్ళ అతిక్రమములు, వాళ్ళ పాపములు కనబడతాయి తప్ప, తను చేస్తున్న భక్తి జీవితం మాత్రం వాళ్ళకి కనబడదు. అలా కనబడి ఉంటే దావీదు భక్తుడిని అనేకులు నిర్హేతుకంగా ఎందుకు ద్వేషిస్తారు? అవునా? అనేకులు నిర్హేతుకంగా ఎందుకు ద్వేషించారు దావీదుని? ఆయన నేను నీ భక్తుడను అని బలిగితే దేవుడు కూడా అంగీకరించి ఆ మాట రాయించేశాడు బైబిల్లో. ప్రభునందు ప్రియులారా, దానికి ఇంకొక నిర్వచనం చెప్పాడు అయ్యగారు. ఎవరు పడితే వాళ్ళు నేను భక్తుడిని అనుకోమాకండి. అలా అనుకోవాలంటే ఎంతో ఆ భక్తుడను అనే మాట మనం పలకాలంటే భక్తి జీవితంలో మనం చేయవలసింది ఎంతో ఉంది అని చెప్పని ఆయన హైందవ గ్రంథాలలో ఉన్నటువంటి ఒక సంగతిని వివరిస్తూ చెప్పాడు. ఆయన చాలామంది మీకు తెలుసు, కొంతమంది ఎవరైనా తెలియని ఉంటే వినండి. శ్రీకృష్ణుడు చెలికెత్తలు స్నానం చేస్తూ ఉంటే వాళ్ళ బట్టలు ఎత్తుకుపోయాడట. ఎత్తుకుపోయి చెట్టెక్కి కూర్చున్నాడు. ఏం బట్టలు ఎత్తుకుపోయాడంటే పైన ఓణీలు ఎత్తుకుపోయాడు. ఆయన ఓణీలు తీసేసి స్నానాలు చేస్తున్నారు. ఇది పాత రోజుల్లో ట్రెండ్. ఇప్పుడు కొత్త రోజులు మారిపోయినాయి, అవి వేరు, అవి అడగమాకండి. ఆ ఓణీలు ఎత్తుకెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళందరూ వెళ్ళి కృష్ణ మా బట్టలు మాకి అని తమ శరీరమును కప్పుకొని
2 చేతులతో కప్పుకొని వెళ్ళి అడిగారట. అడిగితే ఆయన నమస్కారం చేస్తే ఇస్తానడట. అనగానే ఇట్లా నమస్కారం చేశారట. అట్లా కాదు, ఇట్లా చేయమని అడిగాడట. అర్థం కాక శ్రీకృష్ణుని గురించి, ఆయన గురించి అర్థం కానులు బోల్డ్ మంది వ్యర్థ ప్రేలాపనలు పేలేరు. కానీ దేవదాసయ్య గారు చెప్పిన మాట ప్రకారం దాన్ని కరెక్ట్గా ఫాలో అయినటువంటి అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫ్రి గారు చెప్పిన దాని ప్రకారం ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని సంగతులు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలట. తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి, కానీ మనకు అర్థం కాని దాన్ని వ్యర్థంగా మాట్లాడకూడదు. అయితే ఆ ప్లేస్లో ఉన్న శ్రీకృష్ణుడు దేవుడు, ఆ క్రింద ఉన్న చెల్లికెత్తలో ఆయన భక్తులు. భక్తుడైన వాడెవడైనా సరే దేవుని ముందుకు వెళ్ళినప్పుడు తన్ను తాను సమస్తము కనపరుచుకోవాలట. ఏది దాచకూడదట. 2 చేతులెత్తి పైకి దండం పెట్టమంటే అర్థం ఏంటి? ఇదిగో ప్రభువా, ఇది నేను అని అలా చూపించుకోగలిగిన వాడే భక్తుడని అయ్యగారు చెప్పి, దావీదు ఆ మాట పలకడానికి దేవుడు యాక్సెప్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే 119వ కీర్తన 26వ వచనం చెప్పాడు. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము అన్నాడు. కాబట్టి మొత్తం చెప్పేయాలి, చెప్పగలిగినోడే భక్తుడు. అలా దావీదు తన చర్య అంతటిని చెప్పేశాడు. ఇప్పుడు మనం వెళ్ళి చెప్పాలనుకో ఏం చెప్తాం? మనం చెప్తాం? మనం చెప్పేట్లో దేవుడికి నచ్చే చూసుకుని అవి చెప్తాం. ప్రభు, నేను నీకు పలానా చేశాను అంటే చేయడం కూడా దేవునికి ఇష్టం కదా. ఇంతసేపు ప్రార్థన చేశా, ఇంతసేపు వాక్యం చదివా, నీ కొరకు నేను 10వ భాగం ఇచ్చా, ఇగో నీ కొరకు ఇది చేశా, అది చేశా అని చెప్తా. కానీ చర్చకొచ్చేప్పుడు దారిలో ఏమేం చేసావో చెప్తావా? ఆయన గాయం కలిగింది ఏదో చెప్తావా? ఆయన కన్నీరు గార్చింది ఏదో చెప్తావా? తనను బాధ పెట్టింది ఏదో చెప్తావా? 100% మనం చెప్పగలమా? చాలా వరకు మనం చెప్పకుండానే దాచేస్తాం. అందుకనే దేవుడు బల్ల కార్యక్రమం పెట్టి బల్లకెళ్ళే ముందు నువ్వు పరీక్షించుకోమని చెప్పి కొంత సమయం ఇచ్చాడు. ఆ సమయంలో కూడా చాలామంది టైం వేస్ట్ చేస్తుంటారు. ఆ సమయం చాలా ప్రశస్తమైన సమయం, దేవునికి చెప్పుకునే సమయం, నువ్వు ఆయన రక్తంతో కడుక్కునే సమయం. అప్పుడు నువ్వు భక్తుడివో కాదో తెలుస్తుంది. అయితే అటువంటి భక్తి చేసేవానికి ధైర్యము ఉంటుందా ఉండదా? యోబుతో అన్నాడు ఆయన ఫ్రెండ్, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని. ఇప్పుడు మరి యోబు ధైర్యంగా ఉన్నాడా లేదా? తనను తాను నిందించుకున్నాడు, కానీ దేవుణ్ణి ఒక్క మాట ఆయన అన్నాడా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు, కానీ ఒక్క మాట అన్నాడా? తన జీవితకాలమంతా యోబు ఫ్రెండ్ మాట్లాడిన మాట, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా అని అడిగాడు తేమానీయుడు. మరి ఆయన యథార్థ ప్రవర్తన ఎప్పటి వరకు అన్నాడు ఆయన? నా యథార్థత ఎప్పటి వరకు? 27వ అధ్యాయం, యోబు గ్రంథం 27వ అధ్యాయం అన్నాడు. ఆయన చెప్పాడు 5వ వచనంలో మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రము ఒప్పుకొనను, మరణమగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడువను అంటాడు. ఆ కాన్ఫిడెంట్ నా మరణమగు వరకు అని అన్నాడంటే ఆయన యథార్థ ప్రవర్తనానికి నిరీక్షణ పుట్టిస్తుందా, పుట్టించట్లేదా?
మనం చేసే భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. దేనికి ధైర్యం పుట్టించాలి? దేనికి ధైర్యం పుట్టించాలి? నీ యథార్థత నిరీక్షణ కలుగు చేయదంటే దేనికి నిరీక్షణ కలుగు చేయాలి? దేనికి కలుగు చేయాలి? మనందరికీ తెలుసు, మనమందరము దేని కొరకు ఎదురు చూస్తున్నాం? రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి విశ్వాసి రెప్పపాటున మార్పు నొంది ఆయన మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత దేవుడు మధ్యాకాశంలో మనం కలుసుకోగానే జరిగే కార్యక్రమం ఏంటి? భోజనాల కార్యక్రమం. పెళ్ళి విందా? ఇప్పుడు ప్రపంచంలో చాలామంది 90% భోజనాలు అనుకుంటున్నారు, పెళ్ళి విందు అనుకుంటున్నారు. అసలు పెళ్ళి చేసుకోవాలంటే ముందు పెళ్లి కార్యక్రమంలో పాత పెళ్లి చూపులు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు పెళ్లి చూపులు వద్దు, పాత పెళ్లి చూపులు. అమ్మాయిని చూడటానికి పెద్దోళ్ళు వెళ్ళారు, పెళ్ళికొడికి వెళ్ళడం ముందు పెద్దోళ్ళు వెళ్తారు చూడటానికి. వెళ్ళి అమ్మాయిని క్వశ్చన్లు వేస్తుంటారు, అడుగుతుంటారు. ఏమని? దానికంటే ముందు చెప్పమ్మా ఫస్ట్. అమ్మ కొంచెం లేచి అటు ఇటు నడుగు కొద్దిగా. ఫస్ట్ నడవాలా? కూర్చొని పోయి ఎంతసేపు పాట పాడు, నీకు వంట రాని, నీకు పాటలు ఏమన్నా రాని, ఉన్నాయో లేవు చూడాలి కదా. అది దొడ్డికాళ్ళ మామూలు కాళ్ళ? అసలే మా మనవడు దొడ్డికాళ్ళతో పుట్టితే వాళ్ళ తర్వాత అది ఎట్టెట్టు నడుస్తుంటాడు అని ఎల్లుండి పెద్దలందరూ కలిసి ఆ అమ్మాయిని లేపి నుంచోబెట్టి అటు ఇటు నడిపిస్తారు. అమ్మ కొంచెం కాళ్ళు చూపించి కొద్దిగా ఒకసారి, ఏళ్ళన్నీ సరిగ్గా ఉన్నాయా, వంకర టింకర్ ఉన్నాయా? రైట్, కూర్చో. ఇప్పుడు వంట చేయడం వచ్చా? ఇవన్నీ నువ్వే చేసావా? మీ అమ్మ చేసింది నువ్వు చెప్తున్నావా నువ్వు చేశానని? వెళ్ళి కాఫీ కాసిరాబో. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఉప్మా పాట. ఆ రోజుల్లో అప్పుడు లాస్ట్లో పాట, ముందు ఇంటర్వ్యూలన్నీ అయిపోతాయా అవ్వా? ఇవన్నీ అవుతాయా అవ్వా? తర్వాత ట్రెండ్ కొద్దిగా మారింది. అమ్మాయిని ఇన్ని పరీక్షలు పెడితే మగవాడిని మనం ఎన్ని పరీక్షలు పెట్టాలి? మరి వాడిని కూడా చూసుకోవాలిగా. అట్లా కుదురుద్దని ఏంటి బాబు సాక్షులు వేసుకున్నాం, సాక్షులది అన్నేళ్ళు ఉన్నాయా లేవా? సాక్షులు తీసే కొద్దిగా లేచి నుంచి ఎన్ని అడుగులు ఉన్నావు? 5, 6 మా అమ్మాయి 5 మళ్ళీ కరెక్ట్గా సమానంగా కనబడతారు. ఒకసారి నుంచో పక్క నుంచి అట్లాగా గీతలు గీసి మళ్ళీ అమ్మ నూరా ఇవి కూడా స్టార్ట్ అయింది తర్వాత. కానీ మధ్యాకాశంలో పెళ్లి కొడుకు టెస్టింగ్ ఏం లేవు, అన్నీ పెళ్లి కూతురికే మొత్తం టోటల్గా A to Z. మధ్యాకాశంలో పెళ్లి కూతురికి మొత్తం ఫుల్ టెస్ట్. అమ్మా భూమి మీద నీ భక్తి జీవితం ఎంత, భూమి మీద నీ విశ్వాసం ఎంత, భూమి మీద నీకున్న యథార్థత ఎటువంటిది, భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నీ భక్తిని ఎలా కొనసాగించావు, ఎలా నడుచుకున్నావు, దేవుని ఆజ్ఞల విషయంలో నువ్వు ఎంతవరకు నడిచావు, ఇవన్నీ దేవుడు మధ్యాకాశంలో లెక్కలు అడిగిన తర్వాత ఆ లెక్కలు చూసి అప్పుడు ఏం చేస్తాడు? బహుమానాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. బహుమానాలు ఇచ్చిన తర్వాత అప్పుడు పెండ్లి విందు, అప్పుడు దాకా లేదు. ఇవన్నీ మరి ఇప్పటి క్రైస్తవ సమాజానికి తెలుసా తెలీదా? తెలిసినప్పుడు మధ్యాకాశంలో ఇంత పరీక్ష ఉందన్నప్పుడు మరి సిద్ధపడాలో వద్దా? చూసుకోవాలి వద్దా? ఇవేం చూడకుండా భక్తి జీవితం కొనసాగించేసి లైఫ్ జరిగిపోతుంది కదా, వెళ్ళిపోతుంది కదా, రోజులు గడిచిపోతున్నాయి కదా అని చేసేసి మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది హృదయమును మోసపరుచుకొనొచ్చు అన్నాడు కదా, అన్నాడా? ఎక్కడ మోసపరుచుకుంటారు?
అదే యాకోబు రాసిన పత్రిక, అదే మొదటి అధ్యాయము. ఆయన హృదయం మోసపరుచుకొనుచు అని ఎందుకన్నాడు చూడండి. అదే యాకోబు రాసిన పత్రిక, అదే మొదటి అధ్యాయము 22వ వచనం చూడండి. 22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అన్నాడా? ఎప్పుడు మోసపరుచుకుంటావు మిమ్మును నువ్వు? ఎప్పుడు మోసపరుచుకుంటావు నీ హృదయమును? వాక్య ప్రకారము నడవకుండా. చాలామంది ఏం పర్వాలేదు ఏం పెద్ద సీరియస్ కాదు, ఫాస్ట్ గారు అట్లాగే చెబుతాడు. 2018-19 వరకు నేను చేసిన పరిచర్యలో విశ్వాసులు నాకు పెట్టిన పేరు ఎప్పుడు చూడు గద్దింపుతోనే చెబుతాడు తప్ప, ఎప్పుడు చూడు బెత్తం పట్టుకుంటాడే తప్ప ఎప్పుడు కూడా ప్రేమతో చెప్పలేదనే పేరు పెట్టారు నాకు 2018-19 వరకు. అందుకనే గద్దింపునకు లోబడువాడు చెప్పరా ఎవరు? సామెతల గ్రంథము చెప్పాడు. 9వ అధ్యాయము సామెతల గ్రంథము 7-8. అపహాసుకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులు గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా, అది గద్దిస్తే జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? బుద్ధిహీనుడు అపహాసకుడు ఏం చేస్తాడు? అది. కాబట్టి ఈ ద్వేషించే వాళ్ళ అపహాసకులు నీకు ఎందుకులని దేవుడు కరుణ తెప్పించాడు. శ్రీకాంత్ జ్ఞానం గల వాళ్ళని ఒక 2-3-4 ఉంచాడు, మిగతా పంపించాడు. అక్కర్లేదు మీరే లోబడేవాళ్ళు ఉంచాడు అంతే. దేవుడికి కూడా తెలిసి కరోనా చాలామందికి చాలా రకాలుగా తెచ్చాడని అనుకున్నారు. దేవుడు చేసే కార్యాలు 1-2 రకాలు కాదు, 1,00,000 రకాలు ఉంటాయి. అందులో ఇది ఒకటి. వీళ్ళందరూ మనకెందుకు అనుకుంటాడు అంతే దేవుడు, అక్కర్లేదని. కాబట్టి ప్రభునందు పిల్లరా, గద్దింపునకు లోబడే మనస్సు ఎంతమందికి ఉంటుంది? ఇక్కడేమో గద్దించినప్పుడు గద్దిస్తున్నాడు, అలాగంటున్నాడు ఇలాగంటున్నాడు అని చెప్పని పైకి వెళ్ళిన తర్వాత తమ్మును తాము మోసపుచ్చుకొని, హృదయమును మోసపుచ్చుకొని అక్కడ బహుమానం పొందే టైంలో అలా బహుమానం చూసి అదేంటి ప్రభు ఈ బహుమానం ఏంటి ఇలాగిచ్చావు నువ్వు అంటే, మరి ఏడు చేయమంటావు? నువ్వేటి చేసావు? కింద చెప్పినప్పుడు నువ్వేం చేసావంటే వినువాడు మాత్రమే ఉన్నాడు, కానీ దాని ప్రకారం ప్రవర్తించలా. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయమంటావు? కాబట్టి ఈ బహుమానమే యుగములు కోటాను సంవత్సరాలు అదే బహుమానంతో ఉండాలి. చేసేది ఏం లేదు. పరలోకంలో దేవుడిచ్చిన బహుమానం మీ ఆఫీసులో మీరు ఫస్ట్ అసోసియేట్ లాగా, తర్వాత సీనియర్గా, తర్వాత లీడ్గా, తర్వాత మేనేజర్గా, తర్వాత ఇంకోటి ఇలా ఉండవు. అక్కడ ఇచ్చింది ఒకటే, జీవితకాలం అంతా పరలోకంలో ఉన్న కోటాను సంవత్సరాలు ఆ బహుమానంతోనే ఉండాలి. కాబట్టే జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. హృదయం మోసపరుచుకోవద్దు, మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు. వాక్యం ఏమొస్తుందో దాని ప్రకారం నడవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ భక్తి మీకు ధైర్యం పుట్టిస్తుంది. వాక్య ప్రకారం నడిచేవాడికి ధైర్యం పుట్టిస్తుంది. ఎట్లాంటి ధైర్యం అంటే, నా యథార్థత నేను మరణమగు వరకు నేను విడిచిపెట్టను. ఇంకా నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ పుట్టించదా అని అడిగాడు. ఎందుకు పుట్టించదు? నా నిరీక్షణ ఏంటి? నా నిరీక్షణ
యోబు గ్రంథము 32వ అధ్యాయము 31వ అధ్యాయము 37వ వచనం. యోబు 31, 37. 31, 37 నాన్న. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజువలే నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. ఎప్పుడు? తీర్పు సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు కూర్చొని బహుమానాలు ఇవ్వడానికి సిద్ధపడుతుంటే యోబు ఎలాగెళ్తాడంటే ఆయన దగ్గరికి? అంటే నిరీక్షణ ఉందా లేదా? యథార్థ ప్రవర్తనకు నీకు నిరీక్షణ లేదా అని అడిగాడు. తేమానీయుడికి ఉందో లేదో తెలియదు కానీ యోబుకు ఉందా లేదా? ఉందా లేదా? ఎందుకు అంత ధైర్యం నీకు ఎక్కడదయ్యా అని అడిగితే చెప్పాడు. 26, 27వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పాడు? 27, 6లో, నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. ఎప్పుడైతే హృదయము నిన్ను నిందింపదో, నీకు బల్ల కార్యక్రమానికి ముందు నీకు అవకాశం ఏమిచ్చారు? నీ హృదయం అనే పొలములో మొలిచిన పిచ్చి మొక్కలన్నీ వాక్యమని నాగడితో దున్నిన తర్వాత నువ్వు దాన్ని సరి చేసుకోవడానికి ఒక టైం ఇస్తే ఆ టైం వ్యర్థం చేసుకున్నారు చాలామంది. కానీ ఆ సమయంలో నీ హృదయము నీ మీద నేరారోపణ చేయకపోతే, నీ హృదయము నిన్ను నిందించకపోతే ఎలాంటి నిరీక్షణ ఉంటుంది? రాజు వలె వెళ్ళే నిరీక్షణ ఉంటుంది. ఎలాంటి నిరీక్షణ ఉంటుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో యోహాను భక్తుడు చెప్పాడు, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉందుము అన్నాడు. ఎలా ఉంటాడు? దేవుని ఎదుట నీ హృదయము నీ ఎందు దోషారోపణ చేయట్లేదు అనుకో, ఎలాగుంటావు? ధైర్యం. ఎలాంటి ధైర్యము? నేను రాజు వలె ఆయన యొద్దకు వెళ్ళదుననే ధైర్యం. లేకపోతే ఎలాగెళ్ళాలి? లేకపోతే ఎలాగెళ్తావు? మీరే చెప్పండి, ఎలాగెళ్తావు? లేకపోతే ధైర్యం ఉంటుందా? అందుకనే ఎలాగెళ్తావు? అందుకనే తిమోతికి చెప్పాడు పౌలు ఎలాగెళ్ళాలో. దేవుని ఎదుట ఎలాగుండాలో తిమోతికి చెప్పాడు. ఎలాగుండాలి? సిగ్గు పడనక్కరలేని పనివానిగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఎన్నో వచనం నాన్న? 15వ వచనం ఏమన్నాడు? కనపరుచుకున్నము అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15లో ఏమన్నాడు? దేవుని ఎదుట అంటే వెళ్ళాలంటే అప్పుడు నువ్వు భూమి మీద ఎలాగుండాలి? ఎలాగుండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుని ఎదుట యోగ్యంగా వెళ్ళాలంటే ఎలా ఉండాలి? ఈ భూమి మీద దేవుని వాక్యం చెప్పినట్టుగా ప్రవర్తించేవాడిగా ఉండాలి. దేవుని వాక్యానికి భయపడేవాడిగా ఉండాలి. వాక్య ప్రకారము ప్రవర్తించేవాడిగా ఉండాలి. నీ హృదయము నీ మీద నిందారోపణ చేయకుండా ఉండేటట్లుగా బ్రతకాలి. అప్పుడు నువ్వు దేవుని ఎదుటికి ధైర్యంగా వెళ్ళగలవు, బహుమానం పుచ్చుకోగలవు, దేవునితో మాట్లాడగలవు. అటువంటి భక్తి జీవితము కొనసాగించే కృప ప్రభువు మనకు దయచేయనుగాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం.